బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిషనర్ రంగనాథ్ పై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ అయ్యారు. హైడ్రాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. FTL పరిధిలో ఉన్నట్లు ఎలా చెప్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఆధారాలు ఉన్నాయంటూ కూడా ప్రశ్నించారు. FTL బఫర్ జోన్ పరిధిలో FTL అలాగే బఫర్ జోన్ పరిధిలో తెలియకుండా ఎలా కూలుస్తున్నారు, FTL అలాగే బఫర్ జోన్ పరిధి తెలియకుండా ఎలా కూల్చివేతలకు పాల్పడుతున్నారంటూ కూడా ప్రశ్నించారు. ఆయన వెంటనే కూల్చివేతలు ఆపండి అంటున్నారు జస్టిస్ లక్ష్మణ్. కమిషనర్ రంగనాథ్ను నేను ఎలా డీల్ చేయాలో అలా చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఇక పునరావృతమైతే రంగనాథ్ పై సీరియస్ వ్యూ ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టు సీరియస్ అయింది రంగనాథ్ మీద. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిషనర్ రంగనాథ్ పై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ అయ్యారు. హైడ్రాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకా ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ చేయడం జరిగింది? ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కనుక హైకోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది? ఎగ్జాక్ట్లీ కాజాగూడకి సంబంధించినటువంటి చెరువు పరిధిలో FTL బఫర్ జోన్ నిర్ణయించకుండా ఎలా చర్యలు తీసుకుంటారు, ఎలా కూల్చివేతలు చేస్తారంటూ హైకోర్టు ధర్మాసనం కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మొదటిసారి కాదు సచిన్. గతంలో సెప్టెంబర్ 30వ తారీఖు రోజున కూడా హైడ్రా చాలా స్పీడ్గా దూకుడుగా ముందుకు వెళ్తున్న సందర్భంలో కూడా ఆ రోజుల్లో కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇది రెండవసారి డైరెక్ట్గా రంగనాథ్ను ఉద్దేశిస్తూ రంగనాథ్ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు అనేటువంటిది జస్టిస్ లక్ష్మణ్ ఆయన కోట్ చేశారు. చాలా స్పష్టంగా అంటే కూల్చివేతలకు సంబంధించి ఇమీడియట్గా ఆపాల్సిందిగా చెప్పారు. ఆ కూల్చివేతలకు కంటే ముందు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా చట్టబద్ధంగా ఉన్నాయి, FTL బఫర్ జోన్ నిర్ణయించకుండా ఎలా కూల్చివేతలు చేస్తారో అది ఆ నిర్మాణాలు FTL పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని ఎలా నిర్ధారించారు, దానికి గల ఆధారాలు ఏంటి అంటూ క్వశ్చన్ చేసింది. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సీరియస్ వ్యూ ఉంటుంది అనేటువంటిది కూడా ధర్మాసనం మెన్షన్ చేసే ప్రయత్నం చేసింది. ఇది రెండవసారి. గతంలో కూడా హైడ్రా చట్టబద్ధత లేనప్పుడు దానిపైన క్వశ్చన్ చేసింది. అవసరమైతే జీవో 99ని సవరిస్తామని చెప్పింది. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పొలిటికల్ బాస్ల కోసం పనిచేస్తే కరెక్ట్గా ఉండదు, ప్రజలపైన ఇల్లు కట్టుకున్నటువంటి వారి పైన అక్రమం అంటూ తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు. గతంలో కూడా సండే ఇలా హాలిడేస్ పేరిట కూల్చివేతలు చేపట్టారు. అది కూడా సాయంత్రం పూట కోర్టులను ఆశ్రయించకుండా బాధితులను ఆ సమయాన్ని చూసుకొని అటాక్ చేసినటువంటి ఇళ్లపైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి ఘటనలు పునరావృతమే అయితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. అసలు చెంచల్ కూడా చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలుస్తుంది మీలాంటి వాళ్ళని గతంలో హైకోర్టు కోర్టు చేసింది గతంలో కూడా. సో ఇప్పుడు కూడా రంగనాథ్ విషయంలో చాలా సీరియస్ అవుతా ఉంది హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే FTL పరిధిలో ఉన్నారనేటువంటి ఏ రకంగా నిర్ధారించారు అనేటువంటిది హైకోర్టు ధర్మాసనం క్వశ్చన్ చేస్తూ ఉంది. తర్వాత బఫర్ జోన్ పరిధి ఇంతవరకు ఉందనేటువంటిది నిర్ధారితమైనటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి అంటూ మెన్షన్ చేశారు. మొత్తానికి కాజాగూడ చెరువులో ఉన్నటువంటి కూల్చివేతలపైన హైకోర్టు ఆగ్రహం అవుతా ఉంది. జస్టిస్ లక్ష్మణ్ దీనిపైన సీరియస్ అవుతా ఉన్నారు. గతంలో కూడా సీరియస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ నిర్మాణాలపైన వెంటనే నిలుపుదల చేయాలి, ఆపండి కూల్చివేతలను వెంటనే అంటూ చెప్పారు. అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అంటూ డైరెక్ట్గా హైకోర్టు సంబంధించినటువంటి న్యాయవాది చెప్పడంతో దీనిపైన కాస్త చర్చ కొనసాగుతుంది. చూడాలి ఇదే దూకుడుతో మరి హైడ్రా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే నిజంగా హైకోర్టులు పదే ఇన్వాల్వ్ అవ్వడం, అదే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇస్తుండడం, మొట్టికాయలు వేస్తున్న నేపథ్యంలో కాస్త తగ్గే అవకాశం ఉందా హైడ్రా స్పీడ్ అనేటువంటిది తెలియ అవకాశం ఉంది. ఇక్కడ అంటే హైడ్రా నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎటువంటి వాదనలు వెళ్ళాయి? ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇటు హైడ్రా నుంచి కావచ్చు, ఎటువంటి వాదనలు వినిపించింది? అంటే మొన్నటి వరకు ఆల్రెడీ నిర్మాణాలు కంప్లీట్ అయినటువంటి వాటి ప్లేసుల్లో హైడ్రా కూల్చివేతలు ఉండదు అనేటువంటిది చర్చ కొనసాగింది. మనందరికీ తెలిసే అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ కూడా గతంలో నిర్మాణాలను ఉంటే వాటి జోలికి వెళ్ళము. ఇప్పటి నుంచి ప్రారంభమయ్యేటువంటి నిర్మాణాల జోలికి మాత్రం వాటిని అడ్డుకుంటాము, వారిపైన కేసులు ఫైల్ చేస్తాము, అక్కడ సగం ఉన్నా సరే కూల్చివేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడ ప్రభుత్వ భూములు, నాలాలు, కుంటలు, చెరువులు వీటిని కాపాడే బాధ్యత హైడ్రా తీసుకుంది. GHMC సరౌండింగ్కి సంబంధించినటువంటి అంత బాధ్యత తీసుకుంటుందంటూ రీసెంట్గా
మీడియా సమావేశం కూడా నిర్వహించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దాంట్లో కూడా స్పష్టతనిచ్చారు చాలా స్పష్టంగా. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమిని కాపాడగలిగారు, ఎన్ని చెరువులను ఆక్రమించుకోకుండా కాపాడగలిగారు, ఎన్ని రిట్రీవ్ చేశారు అనేటువంటిది వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కాజా కూడా సంబంధించిన విషయంలో అక్కడ కూల్చివేతలను దృష్టిలో పెట్టుకొని స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం నిజంగా కాస్త షాక్ అనే చెప్పాలి హైడ్రాకి. హైడ్రా చేస్తున్నటువంటి కొన్ని చర్యలు అంటే క్షేత్రస్థాయిలో హైడ్రాకు మద్దతు ఉన్నప్పటికీ కూడా కట్టడాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకున్న దగ్గర నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించిన సందర్భంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త హైడ్రా కమిషనర్ రంగనాథ్కి హైడ్రాకి కాస్త బ్రేక్ కళ్ళెం వేసేటువంటి స్టేట్మెంట్గానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం గతంలో చేసినటువంటి హైకోర్టు చేసిన స్టేట్మెంట్ కనుక మనం ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోగలిగితే చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా హైకోర్టు గతంలో చేసింది. పొలిటికల్ బాస్ల కోసం మీరు ఇలాగే చర్యలు తీసుకుంటూ ఇబ్బంది పెడితే అంటే హైకోర్టు ఆదేశాలను పాటించకుండా మీరు అలాగే కూల్చివేతలు సండే రోజు కానీ ఇంకా నిర్మాణాలను అది ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా అనేటువంటి నిర్ధారించకుండా కూల్చివేతలు చేస్తే చెంచల్గూడ చెర్లపల్లి జైలుకు వెళితే తెలుస్తుంది మీకు దాని అసలు సంగతి ఏంటో అంటూ గతంలో చేసినటువంటి హార్ష్ కామెంట్స్, ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు గతంలో హైకోర్టు చేసింది. కాబట్టి ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కమిషనర్ రంగనాథ్ను ఉద్దేశించి డైరెక్ట్గా ఆయన ఎలా డీల్ చేయాలో తెలుసు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా హాట్ టాపిక్గా మారింది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిషనర్ రంగనాథ్పై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ అయ్యారు. హైడ్రాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెప్తున్నారంటూ కూడా ప్రశ్నించారు. ఆయన ఆధారాలు ఉన్నాయంటూ కూడా ప్రశ్నలు సంధించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాటి పరిధి తెలియకుండా ఎలా కూల్చుతున్నారు, ఎలా కూల్చివేతలకు పాల్పడుతున్నారు, ఎలా కూల్చడం జరుగుతోంది, ఇవన్నీ కూడా ప్రశ్నించారు. ఆయన వెంటనే కూల్చివేతలు ఆపండి కూడా చెప్పుకొచ్చారు. కమిషనర్ రంగనాథ్ను నేను ఎలా డీల్ చేయాలో అలా చేస్తా అంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనలు పునరావృతమైతే రంగనాథ్పై కఠిన చర్యలు ఉంటాయంటూ జస్టిస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.